హల్లెలూయా. అందరు కూర్చోండి చక్కగా, ఎవరు చాటుగా ఉండొద్దు. దేవుని సన్నిధిలో మీ స్వరాన్ని, మీ ముఖాన్ని కనబడాలి అందరికీ. కాబట్టి నాకు కాదు, దేవుని సన్నిధిలో కనబడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ ప్రేమ రాజ్యంలో, దేవుని యొక్క రాజ్యంలో మనమంతా కూడుకొని ఉన్నాం. చెప్పిన వెంటనే విధేయత కలిగి అసమయం అనుకోకుండా, అనారోగ్యం అనుకోకుండా, బాధలు అనుకోకుండా, కొంతమందికి అనారోగ్య పరిస్థితులు అయినప్పటికీ ఇది డిసెంబర్ మాసం. ఈ డిసెంబర్ మాసంలో దేవుడు మనకు అనుగ్రహించిన, ప్రపంచానికి అనుగ్రహించిన ఆయన సన్నిధి, ఆయన రక్షణ అని గుర్తించి, ముఖ్యంగా మీరు గుర్తించి, ఎంతోమంది లోకంలో ఉన్నారు, వాళ్ళు గుర్తించలేదండి రక్షకుని మనస్సు, యేసుక్రీస్తు మనస్సును ఎరగలేదండి, తెలుసుకోలేదు. కానీ మీరు మాత్రం చాలా ఆత్మీయులుగా కనబడుతున్నారు, మంచివారిగా కనబడుతున్నారు. చెప్పిన వెంటనే దేవుని సన్నిధానానికి వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చక్కగా దేవుని సన్నిధిలో మనము ఉందాం. ఈ విధంగా దేవుని యొక్క సన్నిధిలో ఉండి ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు మనము అందుకునే సమయం అన్నమాట. యేసుక్రీస్తు జన్మదినం డిసెంబర్ మాసంలో, ఈ డిసెంబర్ మాసమంతా, జనవరి మాసమంతా హ్యాపీగా జరుపుకుంటారు. కొత్త కొత్త బట్టలు, ఇల్లు శుభ్రం చేసుకోవడము, తర్వాత అన్ని విధాలుగా శుద్ధీకరించబడము, ఈ విధంగా జరుగుతూ ఉందన్నమాట. యేసుక్రీస్తు పుట్టుక గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. పోయిన వారంలో మన విశ్వాసుల ఇంటి దగ్గర దాబోలయంలో దేవుడు ఆశీర్వాదకరంగాను మహిమకరంగాను ప్రభు జరిగించారు. హల్లెలూయా. ఈ విధంగా పండుగలు ఇవి. ఈ క్రిస్మస్ దినాలలో పండుగలు మనం జరుపుకుంటున్నాం. రాబోతున్న దినాలలో 27, 28, 29 ఉపవాస పండుగలు కూడా జరుగుతాయి. ఇది ఇంకా మనోహరమైన పండుగలు. దాని గురించి మీరు సిద్ధపడవలసిందిగా మీకు తెలియజేస్తున్నాం. అంత మాత్రమే కాకుండా 31st నైటు ఆరాధన ఆశీర్వాదకరంగాను మహిమకరంగాను జరిగించినట్లుగా అనేక మంది ఇంకా పిల్లలు, యవనస్తులు అందరూ బాప్తీసాలు పొందినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. యేసుక్రీస్తు పుట్టుక ఎలాంటిది అనేది మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు పుట్టుక ఇది కల్పన కథలు కాదు, చందమామ కథలు కాదండి. కల్పన అనేది లేనే లేదు. ఇది పుక్కిట పురాణం కాదు అని మనం తెలుసుకోవాలి. ఇది నిజమైనది. ఫస్ట్ గుర్తించాల్సింది, ఇది నిజమైనది, చరిత్ర కలిగింది. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తించాలి. యేసుని యొక్క జన్మము శిథిలమైపోయే బ్రతుకు కాదండి. శిథిలమైపోయే బ్రతుకులు ఈ లోకంలో చాలా ఉన్నాయన్నమాట. శిథిలమైపోతారు, వాళ్ళు పుడతారు, శిథిలమైపోతూ ఉంటారు, మట్టిలో కలిసిపోతుంటారు. కానీ యేసుక్రీస్తు పుట్టుక శిథిలమైపోయేది కాదనమాట. అందరికీ ఈ పుట్టుక ప్రతి ఒక్కరి జీవితాల్లో శుభము కలుగుతుంది, సంతోషం కలుగుతుంది అనేది ఈ దినాన ప్రపంచం తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో చిన్న వాళ్ళుగా ఉంటున్న మీరు యేసుక్రీస్తుని తెలుసుకున్నారంటే అది చాలా ధన్యత. యెహోవా కాగల జనులు ధన్యులు. ఈ ధన్యత ఇప్పుడు మనకు అర్థం కాదండి. ఒకానొక రోజు వస్తుంది, ఆ రోజు అనవసరంగా నేను ఇంకా దేవుళ్ళు ఎదగలేదే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేదే, దేవుని సన్నిధిలో ఇంకా ఉంటే బాగుండు అని అప్పుడు అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడే మనం ఏం చేయాలంటే ఒక తీర్మానము ఈ లోకంలో మనం తీసుకోవాలి. యేసుక్రీస్తు అంటే ఏంటిదో, ఆయన పుట్టుకను గురించి చూడండి. ఇది శుభమని చెప్పి అందరికీ నిజమైన బహుమానము ఈ ప్రపంచానికి ఇవ్వబడింది. అదేంటి? కృపాదానము. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా.
ఒక వరము ప్రపంచానికి అనుగ్రహించబడి ఉందన్నమాట. ప్రపంచానికి ఒక బహుమానము అనుగ్రహించబడింది. ప్రపంచానికే ఒక బహుమానం, ఒక గిఫ్ట్ అనమాట. ప్రతి ఒక్కరికి ఇది ఎలాంటిదంటే ఒక కృపాదానము లాంటిదన్నమాట. ఈ పుట్టుక, యేసుక్రీస్తు పుట్టుక అనుగ్రహించబడి ఉంది. దీనిని మనము ఆలోచించాలి, ధ్యానించాలి. కాబట్టి ఇది శిథిలమైపోయేది కాదు, ఇది నిజము. యేసుక్రీస్తు నిజము అనేది చూడండి. మనిషి జననాన్ని మనం గమనించాలి, వినాలి. ప్రతి ఒక్కరిని మనము వినాలి. యేసుక్రీస్తును మనం గమనించినట్లయితే చూడండి, జననము, మనిషి జననము, యేసుక్రీస్తు జననము. మనిషి యొక్క జననము, ఒక బాబు పుట్టాడంటే ఆ తల్లిదండ్రులకు, బంధుమిత్రాదులకు ఆనందాన్ని కలగజేస్తుంది కదా. ఒక బిడ్డ పుట్టాడంటే, చిన్న బాబు పాపగాని పుట్టిందంటే అది ఆనందాన్ని కలగజేస్తుంది. వాళ్ళకు మాత్రమే ఆనందాన్ని కలగజేస్తుంది. తర్వాత రాను ఆ ఆనందము ఆవిరైపోతుందన్నమాట. పొందిన ఆనందము, కన్న తల్లి ఆ బిడ్డను చూసినప్పుడు ఆనందం కలుగుతుంది. కానీ అది రాను ఏమవుతుందంటే అంతరించిపోతూ ఉంటుందన్నమాట. కానీ యేసుని యొక్క జననము సర్వజనులకు ఎలా ఉందంటే అది సంతోషాన్ని తెచ్చిపెడుతుందన్నమాట. చప్పట్లు కొట్టవచ్చు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా చెప్పాలి. సంతోషాన్ని, ఈ యేసుక్రీస్తు జననం గురించి ఎప్పుడైనా ధ్యానించి చూడండి, మీ హృదయంలో అలా పుట్టుకుని వస్తుందన్నమాట సంతోషం. అది శాశ్వతమైన సంతోషము, శాశ్వతమైన ఆనందం అన్నమాట. యేసుక్రీస్తు యొక్క పుట్టుక సంతోషాన్ని తెచ్చిపెడుతుందన్నమాట. చూడండి, మనిషి యొక్క జననము అది కొందరికే మాత్రమే ఆనందాన్ని కలగజేస్తుంది. తర్వాత యేసుక్రీస్తు పుట్టుక సర్వ ప్రపంచానికి సంతోషం తెచ్చిపెడుతుంది. ఆ సంతోషము ఎలాంటిదంటే శాశ్వతమైన, అందరూ చెప్పాలి, అది ఎలాంటి సంతోషము? శాశ్వతమైన సంతోషము. ఎలాంటి సంతోషం అది? ఇదన్నమాట. యేసుక్రీస్తు పుట్టుకలో, ఆ జననంలో ఉన్నది శాశ్వతమైన సంతోషం. శాశ్వతమైన సంతోషం మాత్రమే కాదండి, శాశ్వతమైన జీవాన్ని కూడా కలగజేస్తుంది. యేసుక్రీస్తు పుట్టుక ఏం చేస్తుందంటే, యేసుక్రీస్తులో జీవం ఉన్నది. ఆయన సజీవుడు. అంత మాత్రమే కాదు, ఆయన ఏమై ఉన్నాడంట? మార్గమై ఉన్నాడు. ఏంటంటూ చూస్తున్నాడు? చెప్పొచ్చు కదా, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడంటే మార్గమై ఉన్నాడనమాట. ఈ విధంగా దేవుని యొక్క సన్నిధిలో మనం గమనించాలి. మనిషి యొక్క జీవితం కొందరికి మాత్రమే ప్రయోజనకరంగా ఉంటుంది, కొందరికి మాత్రమే అది ప్రయోజనకరంగా ఉపయోగపడుతుందన్నమాట. మనము కొంతమందికి మాత్రమే, మన ఇంటి వారికి, భర్తకో, భార్యకో, పిల్లలకో, కొంతమందికి మాత్రమే మనము ఉపయోగపడతామన్నమాట. నీ ద్వారా ఒరిగింది ఏంటంటే కొద్దిగా సమాజానికి సేవ చేసిన సోషలిజం కానీ, తర్వాత ఇతర మదర్ తెరెసా మాదిరిగా ఈ విధంగా రకరకాలుగా నువ్వు సేవ చేసిన కొందరికి మాత్రమే ప్రయోజనకరంగా ఉంటుంది. ఏది చేసినా మనిషి, నువ్వు ఏదైనా చేయాలనుకున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? నువ్వు ప్రయోజనకరంగా ఉంటున్నావా? ప్రయోజనకరంగా ఉంటున్నావా? కొందరికి మాత్రమే నువ్వు ప్రయోజనం కలగజేస్తుంది, కానీ కొన్ని తరముల వరకు మాత్రమే ఉండిపోతుందన్నమాట. కానీ దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు యొక్క జీవితము అనేకులకు ప్రయోజనకరంగా మార్చబడింది. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. అటు పరలోకంలో దేవదూతల కంట, ఇటు భూమి మీద అంట, భూమి కింద ఉన్న వారిలో కూడా యేసుక్రీస్తు పుట్టుక, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధుల్ని చెరగా తీసుకొని పరదేశంలో ఉంచే ఎంత ప్రయోజనం యేసుక్రీస్తు వలన నీకు ఆరోగ్యం, యేసుక్రీస్తు వలన నీకు జీవం, యేసుక్రీస్తు వలన నీకు మార్గం, యేసుక్రీస్తు వలన నీకు పరలోకం.
ఈ విధంగా చూడండి దీవెనలు తెచ్చిపెట్టిందనమాట. యేసుక్రీస్తు నామము ఎలాంటి నామం అంటే అది ఆశీర్వదించబడిన నామము. చెప్పాలి, అది పరిమళ తైలము, అది పరిమళ తైలము, పోయబడిన పరిమళ తైలము లాంటిది యేసుక్రీస్తు యొక్క నామం అనమాట. అంత మాత్రమే కాదండి, ఇంకా ఆలోచించుకుంటూ పోతే ఈ ప్రపంచానికి 2 చరిత్రలను ఇచ్చిందనమాట. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అన్నమాట. యేసు క్రీస్తు ద్వారా క్రీస్తు పూర్వం అని చెప్పుకుంటున్నాము, క్రీస్తు శకము అని మనం ఈ ప్రపంచాన్ని 2గా చీల్చి వేశారనమాట. 2 చరిత్రలు అనమాట, పూర్వము తర్వాత శకం అనమాట. ఇది ఎవరికి లేని చరిత్ర అనమాట. ఇంకా మనం గమనించినట్లయితే మనిషి యొక్క మరణము కొందరికే రోదన కలిగిస్తుంది. చనిపోతూ ఉంటారు. చనిపోయిన తర్వాత ఎవరికి బాధ అంటే బంధుమిత్రాదులకు, తెలిసిన వాళ్ళకు మాత్రమే బాధ కలుగుతాయి. అయ్యో మా అమ్మ చనిపోయిందే, మా కోడలు చనిపోయారే, మా అత్త చనిపోయిందే, మా అమ్మ చనిపోయారు అని రోదన, బాధ అన్నమాట. ఆ దినాన రోధిస్తాము, సమాధి కార్యక్రమం చేస్తాము, ఆదరణ కూటం కూడా పెట్టుకుంటాము, రోధిస్తాము. కానీ యేసుక్రీస్తు జననం మనం గమనించినట్లయితే రోజులు గడిచే కొద్దీ ఎవరన్నా జ్ఞాపకం ఉంటారండి? జ్ఞాపకం ఉండరు అన్నమాట. మీ తాత, మీ ముత్తాత జ్ఞాపకం ఉన్నారా మీకు? ఎవరు జ్ఞాపకం ఉండరు అన్నమాట. అలాగే మన జీవితాలు జ్ఞాపకం ఉండదు. కానీ యేసుక్రీస్తు మరణం మాత్రము సమస్త మానవాళికి జ్ఞాపకం ఉంటుంది. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఎందుకు అంటే ఈ మరణము ఎందుకని జ్ఞాపకం ఉంటుందంటే ఆ మరణము వలన రక్షణ కలిగింది. చప్పట్లు కొట్టొచ్చు కదా. ఆ యేసుక్రీస్తు మరణం వలన ఏం కలిగిందంట? రక్షణ కలిగింది. రక్షణ మనం పొందుకున్నాము, పునరుద్ధానపు బలం పొందుకున్నాము, పరలోక భాగ్యము కలిగినట్లుగా పరిశుద్ధ లేఖనాలలో మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రవచనాలు ఎన్నో వ్రాయబడినట్లుగా పరిశుద్ధ లేఖనాలు మనం గమనిస్తున్నాం. క్రీస్తు పుట్టక మునుపే ప్రవచనాలు చెప్పబడ్డాయి, వాటి నెరవేర్పు. యేసుక్రీస్తు పుట్టక ముందే ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితము యేసు ప్రభు ఆయన పుట్టబోతూ ఉన్నాడు కన్యక గర్భంలో ఎప్పుడో చెప్పేశారనమాట. పూర్వకాలంలో, పాత నిబంధన కాలంలో. దాని నెరవేర్పు ఏంటంటే కన్యక గర్భంలో పుట్టడం అన్నమాట. దాని నెరవేర్పు పాత నిబంధన గ్రంథంలో చెప్పబడింది. కన్యక గర్భంలో ఆయన పుట్టబోతూ ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు, ఈ లోకరాజ్యాలను వెళ్తారు అని. ఆయన ఎక్కడ జన్మిస్తారంట? బెత్లెహేములో. చిన్న గ్రామం అండి అది. ఈ ప్రపంచంలో ఉన్న గ్రామాలన్నిటికంటే కూడా చిన్న గ్రామం అది, చాలా చిన్నది. ఏమంటారు దాని గురించి? బెత్లెహేమ, అల్పమైన దానవు నువ్వు. చాలా అల్పమైంది అనమాట బెత్లెహేము. కాబట్టి ఆ బెత్లెహేములో జన్మించింది మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ యొక్క నెరవేర్పు అన్నమాట. బెత్లెహేములో జన్మిస్తాడని ముందుగానే వ్రాయబడింది, అది నెరవేర్చబడింది. కన్యక గర్భములో ఆయన ఎక్కడి నుంచి, ఏ వంశం నుంచి వస్తాడంట? దావీదు వంశం నుండి వస్తాడని వ్రాయబడింది. అలాగనే వచ్చాడనమాట. చెప్పాలి, హల్లెలూయా. దావీదు వంశం నుండి వస్తారని ఎప్పుడో రాయబడింది, అది నెరవేర్చబడింది. అంత మాత్రమే కాకుండా ఆయనకు ఏమని పేరు? యూదుల రాజు. ఆ శిలువ పైన ఏమని రాస్తారు? ఆయన గురించి ఏం రాస్తారంటే INRRIN రాస్తారు కదా, యూదుల రాజు. ఎప్పుడో రాయబడ్డాయి ఇవి. యూదుల రాజు అని రాయబడింది. భవిష్యత్తులో లోకమంతటిని ఆయన జయిస్తాడు, జయించుచు ఈ విధంగా ముందుకు సాగుతాడు అనేది ఆయన గురించి వ్రాయబడింది. తర్వాత ఆయన దేవుడు అని రాయబడింది. తర్వాత దేవుడు మనిషిగా వస్తాడు, ఆయన ప్రవక్తగా వస్తాడు, ప్రవచనాలు చెప్తారు అని రాయబడింది. శిశువుగా జన్మిస్తాడు. ఈ విధంగా ప్రవచన వాక్యాలన్నీ ఆయన గురించిన వ్రాయబడి ఉంటున్నాయి అన్నమాట. నీతి సూర్యుడిగా ఆయన
రాబోతూ ఉన్నాడు. నీతి సూర్యుడుగా ఉదయిస్తాడు. దేవుని యొక్క రాజ్యము ఆయన ద్వారా వస్తుంది. దేవుని యొక్క రాజ్యము ఈ భూమి మీద స్థాపించబడుతుంది అని అనేక విషయాలు ఆయన గురించి చెప్పబడ్డాయి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ఈయన ఎవరు? ఈయన ఎవరు? ఈయన ఎవరు అనేది మనము ఆలోచించాలన్నమాట. యేసు అనగా అర్థం ఏంటి? అందరు చెప్పాలి. యేసు అంటే చెప్పండి నోదరిచి. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. ఈ అభిషక్తుడు ఎవరు అనేది ఈ దినాన మనము తెలుసుకోవాలండి. అభిషక్తుడు ఎవరు? ఈ అభిషక్తుడు ఎవరు? ఎందుకని ఈయన అభిషేకించబడ్డాడు? అభిషక్తుడు అంటే అర్థం ఏంటంటే అభిషేకించబడ్డాడు, అభిషేకించబడినవాడు. అభిషేకించబడినవాడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశము కొరకు. పరలోకంలో తండ్రి అయిన దేవుడు, ఆయన దేవుడై ఉండి తనలో కుమారుణ్ణి చూసుకొని ఈయనను ఏం చేశారంటే అభిషేకించారు, ప్రతిష్ఠించారు పరలోకంలో. ఎందుకు ప్రతిష్ఠించాడంటే ప్రత్యేకపరుచుకున్నాడు. ఒక ప్రత్యేకమైన శరీరం ఆయనకున్నదంట. మన శరీరం కాదండి. యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఆయనకు ఒక ప్రత్యేకమైన శరీరాన్ని ఏర్పరిచి ఉన్నారు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఎందుకంటే ఈయనకు ఒక పని అప్పజెప్పబడింది. మనుషులందరినీ రక్షించాలి. ఈయనను ఏం చేశారంటే యేసుక్రీస్తును పరలోకంలో అభిషేకించాడు తండ్రి. ఒక పని నిమిత్తం ఒక ప్రత్యేకించబడ్డాడు అన్నమాట. ఈ అనంతమైన దేవుడు అద్భుతమైన సృష్టిని చేశాడనమాట. ఈ అనంతమైన దేవుడు ఇంత సృష్టిని చేసే సృష్టి గురించి ఆలోచిస్తే మన మైండ్కి సరిపోదు అన్నమాట. ఈ సృష్టి, ఈ అనంత దేవుడు అనంత ఒకసారి ఆలోచించండి. అనంత దేవుడు అనంత సృష్టిని కలగజేశాడు. అనంత సృష్టి అంటే ఆ సృష్టి ఇంకా అంతము లేనిది. చెప్పాలి హల్లెలూయా. సృష్టి అంతము లేనిది. తన స్వరూపమందు తన ఆకారమందు చేసిన ఆ యొక్క మనుషునికి సమస్తమును అప్పజెప్పాడు అనమాట. సమస్తమును అప్పజెప్పాడు. మీరు ఏలుబడి చేయండి, మీరు భూమి మీద నివాసం చేయండి, మీరు పరిపాలన చేయండి, కుటుంబాలుగా ఉండండి, రక్షించబడండి, అభివృద్ధి పొందండి, వృద్ధి పొందండి, పిల్లలుగా వృద్ధి పొందండి, పిల్లలు తర్వాత పిల్లలు తర్వాత పిల్లలు, ఈ విధంగా మీరు విస్తరించండి, అభివృద్ధి పొందండి అని దేవుడు ఏం చేశారంటే ఈ అనంత దేవుడు అనంత సృష్టిని కలగజేసి ఆయన స్వరూపముందు ఆయన పోలిక చొప్పున ప్రభు చేసి. అయితే చెప్పాలి, అయితే ఏం జరిగిందంటే ఈ మానవుడు పాపం చేసి పతనమైపోయాడు. ఇంత గొప్పగా చేసిన ఆ యొక్క మానవుణ్ణి పాపం చేసి ఏం చేసి పతనమైపోయాడు. మానవుని యొక్క పాపమును పరిహారము చేయాలి అని ప్రభు అనుకొని, పాపము పరిహారం చేయాలని, వారిని విమోచించాలని అనుకొని, ఇది చాలా కష్టతరమైన పని అన్నమాట. విమోచించడం అంటే, రక్షించడం అంటే, ప్రపంచాన్ని రక్షించడం అంటే మామూలు పని అండి, మామూలు పని కాదనమాట. ఒక్కొక్క మనిషిని ఏ ఒక్కరూ నశించడం ఆయనకి ఇష్టం లేదు. పాపములు చిడిపించబడాలి, వాళ్ళ మైండ్ సెట్ కావాలి, బుద్ధి మార్చుకోవాలి, సెట్ కావాలి, పుట్టాలి, పెరగాలి, వాళ్ళని పోషించాలి, దానికి సంబంధించిన భూమి తయారు చేసుకోవాలి, ఆకాశాన్ని చేయాలి. ఇవన్నీ మైండ్లో దేవుడు, ఈ అనంత సృష్టి అయిన దేవుడు ఏం చేశాడంటే ఆ విధంగా చేసి ఉన్నాడు. అయితే ఆయన మాట వినకుండా పాపం చేసి దేవునికి దూరం అయిపోయిన యొక్క పరిస్థితి అన్నమాట. అందుకనే ఆయనను ఈ మానవుల యొక్క రక్షణార్థమై ఏం చేసి ఉన్నారంటే ఆయనను అభిషేకించి ఉన్నాడు దేవుడు. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఆయనకి ఇంకొక పేరు ఉన్నది, మెస్సయా, ఈషు మషీ, హిందీలో మెస్సయా. యూదులందరూ ఎవరి కోసం ఎదురు చూశారు? మెస్సయ వస్తాడు, ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. మెస్సయా
అని ఆయనకు ఒక పేరు అనమాట. ఆయనే యేసు క్రీస్తు అనమాట. యేసు క్రీస్తులో ఎంత ఉన్నదంటే, యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేక్తుడు. ఎందుకు అభిషేకించబడ్డాడు? మానవులందరిని రక్షించడానికి కదా ఆయన అభిషేకించబడ్డాడు. ఆయన గురించి ఇంకా మనము ధ్యానించినట్లయితే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకములో అవతరించెను. సంతోషం లేదా? చెప్పాలి హల్లెలూయా. ఎప్పుడు సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చారు ఆయన కృపాసత్య సంపన్నుడుగా మన మధ్యలో నివాసం చేశారు. కృపాసత్య సంపూర్ణ మహామహిమతో నిండినవాడు, కృపాసత్య సంపన్నుడిగా మన మధ్యలో ఆయన వాక్య రూపిగా, ఆ వాక్యమే శరీరధారి అయి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా, నివసించినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనిస్తూ, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఆయన కరుణామయుడు, ప్రవచనాలు చెప్పగలిగిన వాడు, భవిష్యత్తును గురించి చెప్పగలిగిన వాడు. యేసు క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? యెషయా గ్రంథం చదవండి. యెషయా గ్రంథం, ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయము 24వ వచనం చదవండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం చదవండి. దానియేలు గ్రంథం, క్షమించండి, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. ఆయన ఎందుకు వచ్చారంట? చెప్పండి, చదవండి అమ్మా. తిరుగుబాటును మాన్పుటకు, పాపము నివారణము చేయుటకు, దోషం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకు, యుగాంతం వరకు ఉన్నట్టి నీతిని బయలుపరచుటకు, దర్శనాలు ప్రవచనాలు ముద్రించుటకును, అతి పరిశుద్ధమైన స్థలాన్ని అభిషేకించుటకును, ఈ జలములకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధించబడెను. యేసు హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు వచ్చారంట? తిరుగుబాటును మాన్పడానికి. తిరుగుబాటు ఈ లోకంలో మనం గమనించినట్లయితే తిరుగుబాటు ఎలా వచ్చింది? మనిషికి తిరుగుబాటు అన్నమాట. భార్య భర్త మీద తిరుగుబాటు, భర్త భార్య మీద తిరుగుబాటు, పిల్లలు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు, దేశం మీదికి తిరుగుబాటు, కుటుంబాలలో చెప్పిన మాట వినకుండా పిల్లలు కొంతమంది తల్లిదండ్రులను తిరుగుబాటు చేస్తూ ఉంటారు కదా. తిరుగుబాటు, జ్ఞానం లేక పాపము వలన తిరుగుబాటు చేస్తూ, చెప్పిన మాట వినకుండా పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? తల్లిదండ్రులని తిరుగుబాటు, నువ్వే నాకు చెప్పేది అన్నట్టుగా పిల్లలు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. ఈ తిరుగుబాటును మాన్పడానికి యేసు ప్రభు వచ్చారంట. హల్లెలూయా. తిరుగుబడతారా తల్లిదండ్రుల మీద? చెప్పండి, చెప్పిన మాట వినరా? సేవకుని మీద, తల్లిదండ్రుల మీద, దేవుని మీద తిరుగుబాటు ఎక్కడ స్టార్ట్ అయింది? అక్కడ స్టార్ట్ అయింది అంటే సాతానులో. యేసు క్రీస్తును ఆరాధించాలి, యేసుక్రీస్తే రక్షకుడు అన్నప్పుడు అక్కడ కూర్చోపో ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తిరుగుబాటు అక్కడ స్టార్ట్ అయిందనమాట. ఈ తిరుగుబాటును మాన్పడానికి కఠినమైన హృదయాలుగా మార్చబడ్డాయి. తిరుగుబాటు అండి, ప్రతి దానికి తిరుగుబాటు. ఏదైనా కొద్దిగా ప్రభుత్వం మీద తిరుగుబాటు, ఆశా వర్కర్ల తిరుగుబాటు. తెలంగాణలో చూసా, ఆశా వర్కర్లు అందరూ తిరగబడుతున్నారంట ప్రభుత్వం మీద, ఏదో ఇవ్వడం లేదని. సంస్థలలో తిరుగుబాటు. ఈ ఆత్మ పనిచేస్తుందన్నమాట.
ప్రతి ఒక్కరిలో ఈ ఆత్మ ఏదో ఒక తిరుగుబాటు ఉంటూనే ఉంటుందన్నమాట. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరంటే ఈ తిరుగుబాటులన్నిటినీ మాన్పడానికి యేసు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. కఠినమైన హృదయం తిరుగుబాటు చేస్తుంది, తిరగబడుతుంది. అహంకారము, గర్వము తిరుగుబడుతుంది. ఇంకా మనం గమనించి అవిధేయత వలన అవిధేయులైన వారు తిరుగుబడతారు. అవిధేయత వలన నిండి ఆ యొక్క హృదయము చూడండి తిరుగుబాటు కలిగి జీవిస్తారు. తనను సృష్టించిన సృష్టికర్తకు తిరుగుబాటు. నువ్వు నాకు సృష్టికర్తవే కాదు అని చెప్పి ఒక బొమ్మను తయారు చేసి ఈ దినాన ఆరాధన చేస్తున్నారండి మనుషులు. సృష్టికర్తను తిరుగుబాటు చేసి నువ్వు నన్ను సృష్టించలేదు, నువ్వు నాకు కనబడలేదు, నువ్వు నాకు సృష్టికర్తవే కాదు, ఈ రాయే ఈ బొమ్మనే నాకు దేవుడు అని తిరుగుబాటు, విగ్రహారాధన, ఈ విధంగా రకరకాల తిరుగుబాటు. తోటి వారిని తన సహోదరులను తిరుగుబాటు ఎదిరించటం అన్నమాట. ఈ విధంగా తిరుగుబాటుతనం అన్నమాట. మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఆలోచించాలి. తిరుగుబాటుతనాన్ని తొలగించడం, ఆ దురాత్మ శక్తులన్నీ ఒకరి మీద ఒకటి తిరుగుబాటు కలిగి అవిధేయత కలిగి అవిశ్వాసం కలిగి జీవిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ తిరుగుబాటు చేయకూడదు. రాబోతున్న దినాలలో పరలోకంలో జరిగినట్లుగా ఈ భూమి మీద జరుగునట్లుగా ఇంకా ఇప్పుడు కూడా తిరుగుబాటు జరుగుతుంది. రాబోతున్న దినాల్లో కూడా తిరుగుబాటు జరుగుతుంది. కానీ ఇలాంటి స్థితిలో నుంచి విడిపించడానికి చూడండి యేసుక్రీస్తు తిరుగుబాటును మాన్పుటకు ఎందుకు వచ్చారైనా? తిరుగుబాటును ఎదిరించే ఆ యొక్క మనస్సును మాన్పడానికి ఈ సగటు మానవుడు తిరుగుబాటు అనే దృక్పథంతో ఉన్నాడన్నమాట. ఒకరి మీద ఒకరు యుద్ధాలు, తిరుగుబాటు, చిన్నదానికి పెద్దదానికి కోపగించుకోవడము తిరుగుబాటు, అవిధేయత. ఈ తిరుగుబాటు వలన ఏం జరుగుతుంది? దాని యొక్క తిరుగుబాటు వలన వచ్చే ప్రయోజనం ఏంటి? ప్రయోజనం కావాలా మీకు? చెప్పండి. ఈ తిరుగుబాటు వలన వచ్చే ప్రయోజనం ఏంటి? ఏంటంటే దాని పర్యాసము జగడములు. తిరుగుబాటు వలన ఏం జరుగుతుందంటే ఒకరి మధ్య ఒకరికి జగడాలు, యుద్ధాలు. ఈ తిరుగుబాటు వలన, ఈ తిరుగుబాటు ఆత్మ వలన ఏం జరుగుతుంది? ఒకరి మధ్య ఒకరికి జగడాలు పుడతాయి అన్నమాట కదా. తిరుగుబాటు వలన జగడాలు వస్తాయి. తర్వాత ఏమొస్తాయి? కొట్లాట వస్తుంది. తర్వాత ఏం జరుగుతుందంటే భేదాభిప్రాయాలు వస్తాయి అన్నమాట కదా. ఈ తిరుగుబాటు వలన ఏమంటే ఒకరి మధ్య ఒకరికి భేద అభిప్రాయములు వస్తాయి అన్నమాట. భేదాభిప్రాయాలు వస్తాయి. ఇలాంటి ఆత్మక్రియ జరుగుతుంది. ఈ భేదాలు వస్తాయి. ఒకరి మధ్య ఒకరికి విభేదాలు. తిరుగుబాటు వలన పోరాటాలు, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ప్రపంచంలో. ఈ ప్రపంచంలో జరుగుతున్న తిరుగుబాటు మాన్పడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. చెప్పండి కొట్టండి, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. తిరుగుబాటు వలన ఈ ప్రపంచమంతా ఏమైందంటే మాడి మసైపోయిందన్నమాట. బాంబులు మాడి మసైపోయిన పరిస్థితులు. కాబట్టి ఈ చెడిపోయిన లోకాన్ని మార్చడానికి యేసుక్రీస్తు ఈ తిరుగుబాటు అనే ఆత్మ తొలగించడానికైనా ఎలా వచ్చాడైనా? తిరుగుబాటు పోవాలంటే ఎలా? కత్తి తీసుకుని వచ్చాడా? కాదండి. దీనుడా, అజేయుడా, ఆదరణ కిరణమా, హల్లెలూయా. ఆయన ఎలా వచ్చాడంటే దీనుడుగా వచ్చాడు. ఎలా వచ్చాడైనా? సాత్వికుడుగా వచ్చాడు. దీనుడు, దీనత్వం అనే కత్తిని ధరించుకొని ఆయన వచ్చాడు. తర్వాత ఎలా వచ్చాడైనా? విధేయత. ఈ తిరుగుబాటు చేయకుండాన్నట్లుగా నువ్వేం ఎలా ఉండాలంటే దీనత్వము, తర్వాత విధేయత, ప్రేమకు ప్రతిరూపముగాను సారూప్యముగాను ఉన్న క్రీస్తు ఈ లోకంలో జన్మించాడన్నమాట. ప్రేమకు ప్రతిరూపం అన్నమాట. ప్రేమ కావాలి అంటే యేసుక్రీస్తు దగ్గరికే వెళ్ళాలి.
నీకు నిజమైన ప్రేమ, ఈ సారూప్యం, నువ్వు ఒక ప్రేమ స్వరూపిగా మార్చబడాలంటే యేసుక్రీస్తు వలన మాత్రమే నీకు సాధ్యం కలుగుతుందన్నమాట. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, కత్తిని కత్తి ద్వారా కాక ఈ లోకంలో తిరుగుబాటు చేయాలంటే ఏం కావాలి? కత్తులు కావాలండి, బాంబులు కావాలి, యుద్ధ విమానాలు కావాలి, ఒక తిరుగుబాటు కావాలంటే ఇవన్నీ కావాలి. కానీ యేసుక్రీస్తు ఎలా వచ్చాడంటే ఆయన ప్రేమతో జయించడానికి వచ్చి ఉన్నారు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. లోబడక ఎదురాడు ప్రజలను ప్రేమతో చేర్చుకొని యేసుక్రీస్తు ఈ లోకమునికి అవతరించినట్లుగా పరిశుద్ధ లేఖనాలలో మనం గమనిస్తూ తిరుగుబాటు మాన్పడానికి. కాబట్టి ఈ దినాన మన జీవితంలో, ఈ క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన మన జీవితాలలో తిరుగుబాటు అనే ఆత్మ ఉండకూడదు. తిరుగుబాటు అనే ఆత్మ ఉండకూడదు. తిరుగుబాటు అనే ఆత్మ ఉన్నట్లయితే ఇంకా నువ్వు ఎవరి సంబంధివి అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు. ఈ క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన నీవు ప్రభు సన్నిధిలో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ఇంకెన్నటికి దేవునికి, దైవ సేవకులకి, కుటుంబానికి, ఈ లోకానికి తిరుగుబాటు చేయకుండాన్నట్లుగా దేవుడు నన్ను మార్చునుగాక. చెప్పాలి, హల్లెలూయా. ఈ తిరుగుబాటు లేని వాళ్ళే దేవుని రాజ్యంలో ఉంటారన్నమాట. తిరుగుబాటు అనే ఆత్మ లేని వాళ్ళు పరలోక రాజ్యంలోనికి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు విధేయత చూపిస్తారు కాబట్టి ఇంకా ఏదేదో ఆయన చేస్తాడు. మనల్ని ఆధారం చేసుకొని ఆయన ఇంకొక లోకాన్ని సృష్టిస్తాడు, ఇంకొక ప్రపంచాన్ని సృష్టిస్తాడు. విధేయులైన వారికి ఆయన ఏదేదో చేయాలని ఆయన కలిగి ఉన్నారు. తిరుగుబాటు కలిగి ఉన్న వాళ్ళు పడిపోయారు సాతానుతో పాటు కదా. తిరుగుబాటు కలిగిన వాళ్ళు సాతాను దూతలతో ఏమయ్యారంటే ఈ కింద పడిపోయి వాళ్ళు ఆ ప్రపంచంలో నుండి వేరైపోయారనమాట. ఇలాంటి స్థితిలోంచి విడిపించబడి కొంతమందిని దేవుడి భూమి మీద విధేయులైన వారిని, దీనత్వం కలిగిన వారిని, సాత్వికులైన వారిని సంపాదించుకొని ఆయన కొరకు ఉంచుకొని, ఆయన ఏమై ఉన్నాడో అలా ఉంచుకొని ఆ రాజ్య పరిపాలన చేయడానికి, ఒక్కొక్కరిని ఒక ప్రాంతాన్ని అప్పజెప్పడానికి, ఒక్కొక్క ఉద్యోగాలు అప్పజెప్పడానికి, ఆయన ఈ విధంగా తిరుగుబాటును మాన్పడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాము. అలా చూస్తారంటే హల్లెలూయా చెప్పొచ్చు కదా. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. తిరుగుబాటు మాన్పడానికి. ఇంకొకటి ఏంటంటే పాపము నివారణ చేయుటకు. దేనికి? యేసుక్రీస్తు ఎందుకు వచ్చి ఉన్నారంట? పాపమును నివారణ చేయడానికి. పాపమును నివారణ చేయడానికి. పాపం ఎక్కడి నుంచి వచ్చింది? సకల దుష్టత్వము, అవినీతి, అక్రమానికి కారణమైన పాపము నివారించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడన్నమాట. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, అపవాది యొక్క క్రియలను లయపరచడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి ప్రత్యక్షమయ్యారు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఎవరి క్రియలు లయపరచడానికి? అపవాది అంటే ఎవరు? సాతాను. ఈ సాతాను క్రియలను లయపరచడానికి, పాపమంతటిని తొలగించి పరిశుద్ధులుగా చేయాలని ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారండి. అందుకే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో మనం మానవుని వలన చూడండి, ఈ పాపము వలన మానవుడు ఏం సంపాదించుకున్నాడు? పాపము వలన మానవుడు ఏం సంపాదించుకున్నాడు? మీరు అనుభవించారు కదా. ఈ పాపము వలన ఏం సంపాదించుకున్నాడు మానవుడు? దుఃఖము, మరణము, దుఃఖము. అబ్బా, అంత దుఃఖమే, సంతోషం లేదు. అందుకనే ఆయన పుట్టి ఉన్నప్పుడు మహా సంతోషం కలిగింది. చప్పట్లు కొట్టండి, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఇంకేం సంపాదించుకున్నారు పాపం వలన? రోగాలు, కడుపులో, గుండెలో, తలలో, ఎక్కడ చూసినా రోగాలే పాపం వలన. అది సంపాదించుకున్నారు యొక్క మానవుడు.
ఏం సంపాదించుకున్నాడంటే, ఏమి మీ దగ్గర ఏముంది సంపాదన? రోగాలు ఉన్నాయండి, ఇన్ని రోగాలు, షుగరు, బీపీ, క్యాన్సరు, ఎయిడ్స్, ఇంకా రకరకాల వ్యాధులన్నీ ఈ పాపము ద్వారా వచ్చాయి. ఈ పాపము ద్వారా వచ్చినాయి. కాబట్టి ఈ పాపమును మొట్టమొదటిగా తొలగిస్తే తర్వాత ఆరోగ్యముని ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి చెప్పండి? చెప్పండిరా, మొద్దు ముఖం చెప్పండిరా, ఏం ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? నీలో ఉన్న యొక్క పాపాలు తొలగించడానికి. పాపము తొలగిపోతే ఏమొస్తుందంటే ఆరోగ్యం వస్తుంది. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. అందుకనే యేసు క్రీస్తు తిరుగుబాటు మాన్పుటకు, పాపమును తొలగించడానికి ఆయన వచ్చి ఉన్నారు. వీటినన్నిటిని తొలగించడానికి ఏ రోగము లేకుండా. ఇది పరలోకపు గవిని. ఏం రాశారు అక్కడ? ఇది పరలోకపు గవిని. ఇక్కడ ఏం కలుగుతుందంటే, మనం పాపం విడిపించబడుతూ పరిశుద్ధులుగా మార్చబడుతూ నీతిమంతులుగా మార్చబడుతూ ఉంటే పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని రాబోతున్న దినాల్లో ఈ రోగం నీకు ఉండదండి. నీ భార్యకు ఉండదు, నీ భర్తకు ఉండదు, పిల్లలకు ఉండదు, ఎవరికి రోగాలు ఉండవు అన్నమాట. ఇప్పుడు మాత్రమే రోగాలు. ఎందుకంటే అది తెలుసుకోవాలి. పాపము ద్వారా వచ్చు జీతం మరణము. పాపము ద్వారా వచ్చే ఈ రోగాన్ని తొలగించడానికి యేసు క్రీస్తు అనే దేవుడు మనకు కావాలి. చప్పట్లు కొట్టండి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. అల్సర్ వ్యాధి, తర్వాత అది ఇది రకరకాల వ్యాధులండి. ప్రతి ఒక్కరిలో వ్యాధులు. ఈ వ్యాధి ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కానీ 3 ఫేస్ వచ్చిన తర్వాత 8,000 బిల్లు వచ్చింది. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు ఎందుకు వచ్చారు? చెప్పాలి, ఎందుకు వచ్చారైనా? తిరుగుబాటు మాన్పడానికి. తిరుగుబాటు లోకంలో జరుగుతుంది కదా, ఒకరి మధ్య ఒకరి, దేశం మీదికి దేశం, ఈ విధంగా తిరుగుబాటు సంభవిస్తున్నాయి. వాటిని అన్నిటిని మాన్పడానికి యేసు ప్రభు వచ్చి, రెండోదిగా పాపముల నుండి విడిపించడానికి, రోగముల నుండి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. తర్వాత దోషం నిమిత్తం ప్రయత్నం చేయుటకు ఆయన వచ్చి ఉన్నారు. దానియేలు గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆయన ఎందుకు వచ్చి ఉన్నారంటే, దోషము, పాపము వేరు, దోషం వేరు. ఈ దోషాలు, సహవాస దోషం, సాతానుతో ఉండడం వలన ఇంకా రకాలుగా మీరు ఆలోచించుకొని ధ్యానించండి. దోషము నిమిత్తం ప్రయత్నం చేయుటకు, పాపములో వచ్చి జీతం మరణము. యేసు క్రీస్తు ద్వారా చూడండి, ఈ మరణంలోంచి విడిపించబడడానికి దేవుడు సహాయం చేసి ఉన్నారు. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. పాపమును క్షమించడం మాత్రమే కాకుండా ఈ పాపములకు ప్రయాచిత్తం కలగడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ దోషం పోవాలంటే ఏం చేయాలంటే యేసుక్రీస్తు ఆ యొక్క మరణించాలి. ఆయన శిలువ మరణము పొందునంతగా ఆయన మరణించారనమాట. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు మనం ఏం చేయబడి ఉన్నామంటే, ఈ పాపము, దోషము యేసుక్రీస్తు రక్తము వలన పరిశుద్ధులుగా మార్చబడుతూ ఉన్నాము. చెప్పాలి, దేని వలన? యేసు క్రీస్తు రక్తము వలన. నీతిమంతురాలుగా, నీతిమంతుడుగా, పరిశుద్ధుడుగా నువ్వు మార్చబడుతావు. ఈ రక్తము చాలా విలువైనది. ఒక్క బొట్టు చాలండి నీ మీద. యేసుక్రీస్తు రక్తం నీ మీద ఒక్క బొట్టు చాలండి, నువ్వు పరిశుద్ధునిగా, పరిశుద్ధురాలుగా మార్చబడతావు. ఈ దోషాలన్నీ తొలగించబడతాయి అన్నమాట. దోషాలన్నీ తొలగించబడతాయి యేసుక్రీస్తు ఆ యొక్క రక్తము ద్వారా. మరింత నిశ్చయముగా ఆయన ద్వారా
ఈ రక్తము ద్వారా ఏం జరుగుతుందంటే ఉగ్రత, ఈ లోకం మీదకి ఉగ్రత రాబోతూ ఉన్నది. ఈ లోకంలో ఉగ్రత రాబోతున్నది, దేవుని యొక్క ఉగ్రత రాబోతూ ఉన్నది. వీటిని అన్నిటిలోంచి విడిపించడానికి ఆయన వచ్చి ఉన్నారు. ఇంకా మనం గమనించినట్లయితే యుగాంతం వరకు నీతిని బయలుపరచుటకు. చప్పట్లు కొట్టండి హల్లెలూయా. దేనికి ఆయన వచ్చి ఉన్నాడంట? నీతిని బయలుపరచడానికి. ఏది నీతి, ఏది నీతి కాదు, ఏది పరిశుద్ధత, ఏది అపవిత్రత, ఏది మార్గం, ఏది మార్గం కాదు. ఈ యుగాంతమందు అంతం వరకు ఉండేది ఏంటంటే ఆయన నీతి, ఆయన రాజ్యము. చెప్పాలి హల్లెలూయా. ఆయన నీతి అయిన రాజ్యం. ఈ నీతిని గురించి వివరించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎప్పుడొచ్చారు? 2023 సంవత్సరాల క్రితం ఆయన శరీరధారిగా, కృపాసత్య సంపన్నుడుగా. ఈ నీతి అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటిది, చట్టం అంటే ఏంటిది, క్రమం అంటే ఏంటిది అని యేసుక్రీస్తు తెలియజేయడానికి, యేసుక్రీస్తు రాకపోతే, యేసుక్రీస్తు చెప్పకపోతే నువ్వు నీతి నీకు తెలియదండి. ఇష్టానుసారంగా జీవించేవాడివి, ఇష్టం వచ్చినట్లుగా జీవించేవాడివి, రకరకాల నీతి మాలిన వారిగా జీవించేవారు అన్నమాట. ఇప్పుడు కొద్దిగా నీతిమంతుడు, ఒక పరిశుద్ధుడు, మంచి భక్తిపరులు అంటున్నారంటే అది ఎవరి వలన? యేసుక్రీస్తు వలన. ఇలా ముసుగేసుకున్నావు, పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొస్తున్నావు, మందిరానికి వస్తున్నావు అంటే, పాట పాడుతున్నావు, ఎవరి వలన? యేసయ్య వలన. నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా మార్చబడుతున్నావంటే కొద్దిగా ఆయనలో కొద్దిగా నీతిని మనము ధరించుకున్నాము కాబట్టి. మన నీతి, మన భక్తి కాదండి. నువ్వు పెద్ద పెద్ద నీతిమంతుడు కాదు, నీతిమంతురాలు కాదు అనమాట. కానీ యేసుక్రీస్తు కృప వలన, ఆయన ప్రత్యక్షత వలన నువ్వు నీతిమంతుడుగాను, నీతిమంతుడుగాను మార్చబడుతూ ఉన్నావు. వెనుకలు చెప్పడం లేదు. ఇది అట్లా కూర్చున్నారు, ఆందమొహాలు వేసుకుని కూర్చున్నారు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా అందరూ చెప్పాలి, హల్లెలూయా. కాబట్టి దినాన దేవుని యొక్క సన్నిధానికి వచ్చిన మనము నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా మార్చబడతావంటే ఎంత సంతోషంగా ఉండాలి. అలా కాకుండా అని చూస్తున్నారు అనమాట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. చూడండి, యుగాంతం వరకు ఈ నీతి బయలుపరచబడుతూ ఉంటుందన్నమాట. చూడండి, నీతి, చట్టం, క్రమం. మనం పిల్లలకు ఏం చెప్తుంటాం? క్రమము, నీతి, నీతిమంతులుగా మార్చబడాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా పద్ధతిగా ఉండాలి అని చెప్పుకుంటున్నామంటే అది ఎవరి ద్వారా? చెప్పండి అందరూ, ఎవరి ద్వారా? అది యేసుక్రీస్తు ద్వారా మనము ఈ యుగాంతములో ఈ నీతిని బయలుపరచబడుతూ ఉందన్నమాట. ఈ నీతి బయలుపరచబడుతూ ఉంది. నీతి రాజ్యము ఒకటి స్థిరపరచబడుతుంది. నేను నీతిమంతుడను, నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి, నేను నీతిమంతుడను కనుక మీరు కూడా నీతిమంతులుగా మార్చబడండి అని యేసు ప్రభువు వారు చెప్తూ ఉన్నారన్నమాట. కాబట్టి ఇలాంటి ఒక రాజ్యం వస్తుందంటే, ఒక ఆయన ఉన్నారంటే ఆయన నీతిమంతుడు. నీతిమంతునిగా నన్ను తీర్చి, పాడండి, నీదు ఆత్మతో నన్ను నింపినందున హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. నీతిమంతుడు అంటే యుగాంతం వరకు నీతిని బయలుపరచ. ఇలా నీతి ఇలా ఉంటుంది భూమి మీద, పరలోకములు ఇలా ఉంటుంది. రాబోచిన దినాల్లో నా నీతి రాజ్యము ఇలా ప్రకాశిస్తారు. నీతిమంతులు సూర్యుని వలె, చంద్రుని వలె, నక్షత్రముల వలె ప్రకాశిస్తారు అని ఆయన తెలియజేయడానికి ఈ లోకానికి వచ్చి, అందుకనే అనేక మంది నీతి మార్గములో నడిపించు వారు అందరూ ఎలా ఉంటారంట? ఎలా ఉంటారంట? సూర్యుని వలె ప్రకాశిస్తారంట. హల్లెలూయా. నిత్యము ప్రకాశిస్తారంట. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే దర్శనములు, ప్రవచనములు ముద్రించడానికి. ఈ దర్శనాలు, ప్రవచనాలు ఉన్నవి, దర్శనాలు వస్తున్నాయి, కళలు వస్తూ ఉన్నాయి. ఆ దినాన ఒక రాజుగారు ఉన్నారు, నెబుకద్నెజర్ రాజు అని. అతని కళ వచ్చింది, దర్శనం వచ్చింది. యేసేపు కళ, దర్శనం వచ్చింది. మీకు కూడా వస్తూ ఉంటాయి. ఈ దర్శనాలు, ఈ యొక్క కళలు నెరవేర్చడానికి, ముద్రించడానికి ఈ దినాన చాలామందికి ఆయన
కళల ద్వారా దర్శించి ఉన్నారు, దర్శనాల ద్వారా దర్శించి ఉన్నారు. యేసయ్య గారిని ఏ విధంగా దర్శించి ఉన్నారు? వెలుగు ద్వారా ఆయన దర్శించి ఉన్నారు. ఈ విధంగా రకరకాలుగా ఆయన దర్శనాలు, కళలు, ఈ విధంగా రకరకాల ప్రవచనాలు చెప్పబడి ఉన్నాయి. వాటిని అన్నిటిని ముద్రించడానికి మెస్సయ్య ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అర్థం కాలేదా? చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. రాబో సంగతులను గురించిన యొక్క దర్శనములను, ప్రవచనములను ముద్రించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నారన్నమాట. కాబట్టి ఈ దినాన్ని మనం తెలుసుకోవాలి, ఒట్టి ఊహలు కాదండి ఇది. ఊహలు నాదూటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి. హల్లెలూయా. ఈ ఊహలు, ఈ ఊటలు ఒట్టివి కాదండి. ఇవన్నీ ఏదో ఊహించుకుంటున్నాం, ఏదో దర్శించబడ్డామని కాదండి. ఇది కట్టుకథ కాదండి. ఈ దర్శనాలు, ఈ యొక్క కళలు ఉన్నవి ఈ క్రీస్తు మరణ పునరుద్ధానములు అలాగనే మిగిలిపోకుండానట్లుగా ఆయన ఉన్నవాడు, అనువాడు అని ఈ దర్శనాలు, ఈ యొక్క కళలు చెప్పబడుతూ ఉన్నాయి. క్రీస్తు కృపాసత్య సంపన్నుడుగా మన మధ్యలో జన్మించి, జీవించి, మరణించి, పునరుద్ధానుడై దేవుని కుడిపార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. చివరిగా ఆయన ఎందుకు వచ్చి ఉన్నారంటే ఈ అతి పరిశుద్ధ స్థలాన్ని అభిషేకించడానికి. ఏది అతి పరిశుద్ధమైన స్థలం? బలిపీఠం. ఈ అతి పరిశుద్ధమైన స్థలమును ఏం చేసి ఉన్నారంట? ఆయన అభిషేకించి ఉన్నారు. ఏంటి ఆ అతి పరిశుద్ధమైన స్థలం? ఆ దినాన మోషేతో ప్రభు చెప్పారు కదా, ఈ ప్రత్యక్ష గుడారం చెయ్యి, ఈ ప్రత్యక్ష గుడారం ఇలా ఉండాలి, ఈ ప్రత్యక్ష గుడారంలో ఇన్ని వస్తువులు ఉండాలి, సంఘానికి సాదృశ్యం ఇది అని దేవుడు ఈ ప్రత్యక్ష గుడారాన్ని పాత నిబంధనలో సొలొమోను కట్టించిన యొక్క బంగారు దేవాలయము శిథిలమైపోయినప్పటికీ దేవుడు చెప్పాడు, అవి ఒకవేళ శిథిలమైపోతాయి, కానీ అయితే ప్రభు సన్నిధి ఉంటే అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు, యేసుక్రీస్తు ఈ స్థలాన్ని అభిషేకించుటకు నిరంతరం నిలిచి ఉండే ఒక ప్రధాన యాజకుడుగా ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఈ అతి పరిశుద్ధమైన స్థలం అంటే ఇది అనుకున్నారా? కాదండి, నీ హృదయమే దేవుని యొక్క ఆలయమై ఉన్నది. చెప్పాలి హల్లెలూయా. నీ హృదయం ఉందే, చూసుకోండి ఒకసారి. నీ హృదయం, నీ అంతరంగం ఉందే, ఆ అంతరంగాన్ని అతి పరిశుద్ధమైన స్థలముగా ఉంచడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఈ మందిరం కాదండి, సొలొమోను కట్టించిన దేవాలయం కాదు, ప్రత్యక్ష గుడారం కాదండి. యేసు క్రీస్తు నీ అంతరంగం లోపల హృదయం ఉంది. ఈ దేవుని యొక్క ఆలయము, మీరే దేవుని యొక్క ఆలయము. దీనిని అభిషేకించడానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. చెప్పండి రా హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన అభిషేకించి ఉన్నాడు. ఈ హృదయమైన దేవాలయానికి సర్వాధికారి దేవుడు. ఈ గొర్రె పిల్లయే పరలోకంలో దీపమై ఉన్నది, పరలోకంలో దీపమై ఉన్నది. గొర్రె పిల్లయే దేవాలయమై ఉన్నాడు. ఆ దేవాలయంలోనికి అనేక చిన్న చిన్న ఆత్మలు అనమాట, ఇవన్నీ వచ్చి ఆయన దేవాలయంలో చిన్నవి అనమాట, చిన్న ఆత్మలు ఇవన్నీ కదా. ఈ ఆత్మలన్నీ యేసయ్య దేహంలోనికి, యేసు క్రీస్తే ఆ దేవాలయానికి దీపముగా ఉన్నాడు, ఆయనే వెలుగై ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా, చప్పట్లు కొట్టండి అందరూ, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ఒక వీడియో ఇంతకు ముందు చూశాను అనమాట. అందరూ చనిపోయిన వెంటనే చిన్న చిన్న ఆత్మలు ఉంటాయి కదండి, ఈ ఆత్మలన్నీ యేసయ్య ఇట్లా పెద్దగా ఉంటారనమాట. చిన్న ఆత్మలు అలా చేరిపోతున్నాయి అనమాట. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. సమాధిలో ఉన్న చిన్న ఆత్మలు ఉంటాయి కదా, ఈ ఆత్మలు మహిమ శరీరంగా మార్చబడి ఈ అనంత దేవుడైన యొక్క దేవుడి సృష్టిలో ఆయన చూడండి
మట్టైనది మట్టి అయిపోతుంది, ఆత్మ అయిన వారు ఆయన వద్దకు చేర్చబడతారు. చెప్పాలి హల్లెలూయా. అందుకు యేసుప్రభు వచ్చారు. ఈ అతి పరిశుద్ధమైన స్థలాన్ని అభిషేకించడానికి. చనిపోయిన వెంటనే ఈ లోకంలో ఉన్న ఆత్మలన్నీ ఆయన ఆత్మలో చేర్చబడతాయి అన్నమాట. అలా చూస్తుంది. చప్పట్లు కొట్టొచ్చు కదా, ఇంకా చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ అభిషక్తుడైన క్రీస్తు ఎందుకు వచ్చి ఉన్నారంట? తిరుగుబాటును, చెప్పాలి, ఒకటి తిరుగుబాటును మాన్పడానికి, రెండోదిగా పాపముల నుంచి విడిపించడానికి, మూడోదిగా దోషము నుండి విడిపించడానికి ప్రాయశ్చిత్తం, నాలుగోదిగా యుగాంతంలో చెప్పబడుతున్న నీతి అంతా బయలుపరచడానికి, అనేక మందిని నీతిమంతులుగా మార్చబడడానికి, ఐదోదిగా ఈ అతి పరిశుద్ధమైన స్థలాన్ని అభిషేకించడానికి. చెప్పాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎందుకు లేట్ అంటే మీ అందరికీ భోజనాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఎక్కువ వాక్యం చెప్పి సమయమైన అసమయమైన దేవుని సన్నిధిలో మనం ఉండాలి. అందరూ మోకరించి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన